సో ఆల్రెడీ మనం ఈ రోజు టీఆర్ఎఫ్ గురించి మాట్లాడుతూ ఉన్నాం అనమాట. అంటే రియల్ ఎస్టేట్ లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి వాటి గురించి అని చెప్పేసి ఒక సంస్థ లాగా ఒక అంటే ఒక 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 యూనిటీ ఒక అసోసియేషన్ లాగా ఉండాలి అని చెప్పేసి టీఆర్ఎఫ్ ని స్థాపించడం జరిగింది. దాంట్లో ఎవరైతే వన్ ఆఫ్ ద సెక్రటరీ గారు ఉన్నారో తను నాతో పాటు ఉన్నారు. హాయ్ సార్. Yeah, I'm Praveen Kumar. ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎలా ఉన్నారు సార్? I'm good, sir. How are you? ఫెంటాస్టిక్ సార్. అయితే టీఆర్ఎఫ్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అసలు ఎందుకు స్టార్ట్ చేశారు? ఈ స్టార్ట్ చేయడానికి ఎజెండా ఏంటి? తెలంగాణ రియల్టర్స్ ఫోరం అనేది ఒక ఏజెంట్స్కి సపోర్ట్గా ఉండడానికి కోసం స్టార్ట్ చేసింది. 1.5 year బ్యాక్ స్టార్ట్ చేసినాము. అంటే ఏజెంట్స్ యొక్క వీళ్ళకి ఎలా అంటే ఎక్కువ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉండదు. ఏజెంట్స్ అనేది కొంచెం అనార్గనైజ్డ్ స్ట్రక్చర్లో ఉంటుంది కాబట్టి రియల్ ఎస్టేట్ వీళ్ళ డెవలప్మెంట్స్ కోసము అండ్ వాళ్ళకు వచ్చే హడల్స్ కానీ వాటిని మనం ఓవర్కమ్ చేసి వాళ్ళకి సపోర్టింగ్ ఉండడానికి మనము టీఆర్ఎఫ్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయ్యి ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. ఎంతో జరుగుతుంది. మరి మీరు స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అయింది టీఆర్ఎఫ్? మేము స్టార్ట్ చేసి 1.5 year అవుతుంది. 1.5 year అయింది. నాకు తెలిసినంత వరకు నేను అనుకునేది రియల్ ఎస్టేట్ అనేది ఈ దందా స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 50 సంవత్సరాలు అవుతుండొచ్చు. 100 సంవత్సరాల దాకా అయి ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. రియల్ ఎస్టేట్ అనేది భూమి పుట్టినప్పటి నుంచి అంటే జనాల్లో ఒకప్పుడు బ్రోకర్ అది ఇదని మాట్లాడుతున్న వాళ్ళు, కానీ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి మంచి పేరు వచ్చింది అండ్ కొంచెం వీళ్ళని గొప్పగా చూస్తున్నది. అయితే నేను అనుకునేది ఒక 25 years నుంచి చూస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పటికి కూడా అలా అని చెప్పలేము. ఎందుకంటే నేను మల్టిపుల్ కంట్రీస్లలో ఎంటర్ప్రినర్ ఉన్నాను. సో వేరే బిజినెసెస్ కూడా వేరే కంట్రీస్ నుంచి కూడా చేసినాను. అక్కడ ఉండే ఏజెంట్కి ఉండే వాల్యూ ఇక్కడ ఏజెంట్ అంటే ఆ వాల్యూ ఉండదు. సో అది ఆ అపోహని మనం దూరం చేయడానికి వీఆర్ ఫైటింగ్ ఫర్ దట్. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు ఇది స్టార్ట్ చేసే 2.5 year ముందు నుంచి అని అంటే దీంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ చూసిన తర్వాత మీరు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు? మీరు ఒక్కరే అనుకున్నారా, లేదా మీతో పాటు మీరు ఎంతమంది కలిసి ఇది స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి మీరు ఇప్పుడు డిసైడ్ చేసుకునేటప్పుడు ఎవరెవరు కూర్చొని డిసైడ్ చేసుకున్నారు? సార్ ఇప్పుడున్న ఏజెంట్స్ ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇమ్మీడియట్లీ రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. అందరూ వేరియస్ ఫీల్డ్స్ వాళ్ళ వేరే కేటగిరీస్ ఆఫ్ బిజినెసెస్ నుంచి డైవర్ట్ అయ్యి వచ్చిన వాళ్ళే. సో ఎవరు వచ్చినా కానీ అంటే రియల్ ఎస్టేట్ అనగానే డబ్బులు చాలా వస్తాయనే కాన్సెప్ట్ తోటి వచ్చేస్తారు. కొంతమంది 3 months 6 months 1 year వరకు కూడా ఎలాంటి డీల్స్ జరగకపోయేసరికి సర్వైవ్ కాదు, వాళ్ళు వెళ్ళిపోతుంటారు. బట్ ఉన్న వాళ్ళు ఎవరైతే స్ట్రగుల్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు. లైక్ ఇక్కడ ప్రాబ్లం వచ్చేది అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ ఉండదు. వీళ్ళు గ్యాదర్ చేసుకోవడానికి ఏదైనా సరే ఎక్స్పీరియన్స్ కావాలి. ఆ ఎక్స్పీరియన్స్ తోటే ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో అంటిల్ అండ్ అన్లెస్ ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు కూడా వీళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుంటారు. ఇందులో మెయిన్ వచ్చేది కమిషన్ పార్ట్. డీల్ చేస్తారు, ఒక క్లోజర్ వస్తుంది. బట్ కమిషన్ ఎలా తీసుకోవాలి, వాళ్ళని ఎలా లైక్ అప్రోచ్ అయ్యి వాళ్ళని ఎలా కన్విన్స్ చేసి తీసుకోవాలనేది ఉండదు. దానివల్ల చాలా వరకు ఉన్న ఏజెంట్స్ అందరికి కూడా ఇదే ఇష్యూ తోటి ఫేస్ అవుతుంటారు. ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఖచ్చితంగా ఫేస్ అవుతారు. బట్ ఎవరైనా గైడెన్స్ ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, మాకు ఒక గురువు ఉన్నారు, మా అంకుల్ ఉంటారు, ఆయన ఇచ్చిన సజెషన్స్ తోటి నేను స్టార్ట్ చేసినాను. సో నాకు ఫస్ట్ నుంచి కూడా అలాంటి ఇష్యూస్ రాలేదు. బట్ నేను చూసిన ప్రతి ఒక్క ఏజెంట్ దగ్గర నాకు ఇలా ప్రాబ్లం అయింది అలా ప్రాబ్లం అయింది అని చెప్తుంటారు కదా. సో చెప్తుంటారు. సో దాన్ని మేమందరం కలిసి ఇలా జరుగుతున్నాయి కాబట్టి మేము ఆల్మోస్ట్ ఒక 10-15 members జనరల్ బాడీ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఒకసారి అనుకొని దీన్ని స్టార్ట్ చేద్దాం. మనము స్టార్ట్ చేస్తే రిమైనింగ్ వచ్చే న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే స్టార్ట్ చేసి స్ట్రగుల్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సపోర్టింగ్ ఉంటుంది అనే కాన్సెప్ట్ తోటి మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, ఆల్రెడీ నడుస్తూ ఉంది, కాకపోతే ఎప్పుడన్నా నాకు ప్రాబ్లం రావచ్చేమో. అండ్ ఇంకొకటి నేను చాలా నేర్చుకోవాలనుకున్నా రియల్ ఎస్టేట్ గురించి, పెద్ద పెద్ద వాళ్ళతోటి కూర్చోవాలి, వాళ్ళ ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో అది కూడా నేను నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళు అందరిని మీట్ అవ్వాలి, మీ దాంట్లో కలవాలి, జాయిన్ అవ్వాలి ఈ టీఆర్ఎఫ్లో అని అంటే ఏ విధంగా జాయిన్ అవ్వచ్చు? అసలు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి సార్? మెయిన్లీ ఏంటంటే ఏ బిజినెస్ చేయడానికైనా ఒక లైసెన్స్ అనేది ఉంటుంది. సో రియల్ ఎస్టేట్ చేయడానికి కూడా గవర్నమెంట్ తరపు నుంచి రేరా ఉంటుంది. తెలంగాణ రేరాలో రిజిస్ట్రేషన్ అయిపోయి ఏజెంట్ కోడ్ తీసుకొని అప్పుడు మనము రియల్ ఎస్టేట్ చేసుకోవాలి. సో అలా ఆల్రెడీ రేరా రిజిస్టర్డ్ సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళకి మేము మెంబర్షిప్ ప్రొవైడ్ చేస్తాము. దీంట్లో ఎట్లా అంటే మాకు ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్స్కి ఒక ఈవెంట్ జరుగుతుంది, ఈ మీటింగ్స్ ఉంటాయి.
దీంట్లో నెట్వర్కింగ్ ఉంటుంది, ఎడ్యుకేషనల్ అండ్ మోటివేషనల్ సెషన్స్ కూడా ఉంటాయి. అది ఇలా కాకుండా వచ్చే అప్డేట్స్ మీద అండ్ ప్యానల్ డిస్కషన్స్ అండ్ వచ్చే విధంగా అంటే నెక్స్ట్ ఏ లొకేషన్స్లలో డెవలప్మెంట్ ఉంటుంది, ఎక్కడ ఫోకస్ చేస్తే ఎలాంటి ప్రాఫిట్స్ వస్తాయి అనేది మేము దీని ద్వారా మేము అందరికీ తెలియజేస్తాం. అండ్ చాలా మంది ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు జెంట్స్ ఎంత మంది ఉన్నారో దాంట్లో ఇప్పుడు ఒక 30% దాకా లేడీస్ కూడా ఉన్నారు. సో అటువంటి వాళ్ళు ఎంతమంది వరకు జాయిన్ అవుతున్నారు, ఎలాంటి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? అండ్ సేమ్ టైం లేడీస్కి కొన్ని చోట్ల ఏంటంటే కొన్ని చోట్ల లేడీస్కి ఏంటంటే సేఫ్టీ సరిగ్గా లేదు అనే రకంగా థింక్ చేస్తూ ఉంటారు. కొన్ని ఆఫీసెస్లో కూడా కొంచెం ఒక రకంగా మాట్లాడతారు అన్నట్టుగా నేను ఒక 2 చోట్ల విన్నా. సో ఇలాంటివి ఏమైనా జరిగితే మీ అసోసియేషన్ ఏ విధంగా వాళ్ళకి తోడ్పడుతుంది? ఓకే. అంటే అలాంటి డిఫరెన్సెస్ అయితే మేము ఎక్కడ చూడము. ఎదుటి వాళ్ళు చూసారంటే ప్రతి ఒక్క ప్లేస్‌లో ఈ పాజిటివిటీ అండ్ నెగటివిటీ ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్‌కి వెళ్ళినా, ఏ కేటగిరీకి వెళ్ళినా, ఏ బిజినెస్‌కి వెళ్ళినా ఉంటుంది. కానీ ఓన్లీ రియల్ ఎస్టేట్‌లో ఇలా ఉంటదని కాదు. నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ సార్, అంటే ఇలా జరిగితే అటువంటి వాళ్ళకి మీరు ఎలాంటి సపోర్ట్ కమింగ్ టు దట్ పాయింట్. సో ఇక్కడ మా మెయిన్లీ ఎట్లా అంటే జెంట్స్ ఎక్కువ వరకు రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. లేడీస్ పార్ట్ అనేది చాలా తక్కువ. స్టిల్ అలాంటి వాళ్ళు వస్తే ఖచ్చితంగా మా అసోసియేషన్ తరపు నుంచి మేము ఎంకరేజ్మెంట్ ఇస్తాము అండ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ అలాంటి ఏమైనా మిస్బిహేవింగ్ కానీ ఇలాంటివి ఏమైనా సిచ్యువేషన్స్ అలాంటివి వచ్చినాయి అనుకోండి, డెఫినెట్లీ మేము మా అసోసియేషన్ తరపు నుంచి ఉన్న మెంబర్స్ అందరు కలిసి సపోర్ట్ చేసి వాళ్ళను మంచి వేలో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్ ఆల్ ద బెస్ట్. అండ్ సేమ్ టైం లాస్ట్ వన్ క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరైనా సరే రియల్ ఎస్టేట్లో వాళ్ళకి రావాల్సిన కమిషన్ రాక బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు, వాళ్ళు మీ దాంట్లో జాయిన్ అవ్వాలంటే ఏమైనా ఫీజు పే చేయాలా, చేస్తే ఎంత పే చేయాలి? అండ్ సేమ్ టైం సెకండ్ క్వశ్చన్ ఏంటంటే సార్, కొంతమంది ఏంటంటే ఇప్పుడు అమౌంట్ రాలేదు, ఆగిపోయి ఉంది, మీరు వచ్చారు, హెల్ప్ చేశారు, అమౌంట్ తెప్పించారు అనుకోండి, అందులో నుంచి మీరు ఏమైనా ఇంకా కమిషన్ తీసుకుంటారు అసోసియేషన్? మీరు మంచి వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ ఏంటంటే మాది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. మేము ఒకరికి సపోర్ట్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఏమీ ఎక్స్పెక్ట్ చేయము. మేమేంటంటే మాకొక ఫార్మాట్ ఉంటుంది, మ్యాండేట్ ఫార్మాట్ ఉంటుంది, ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని ఉంటుంది. ఏ క్లయింట్స్ తోటైనా ఫస్ట్ మేము ఏం చేస్తామంటే లైక్ డీటెయిల్స్ అండ్ కమిషన్ పార్ట్ అన్ని మెన్షన్ చేసుకుంటాం. అలా ఉన్నదనుకోండి, డెఫినెట్లీ మాకు అసోసియేషన్ తరపు నుంచి సపోర్ట్ చేసి వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తాం. డబ్బులు ఇప్పించినాం కదా అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మేమేం స్పెషల్గా తీసుకోము. అలాంటి కేసెస్ చాలా ఉన్నాయి, జరిగినాయి. బట్ ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా అలా ఉన్నాయి అనుకోండి, మేము కూడా ఎక్కువ ఫైట్ చేయలేము. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ వేరే లీగల్గా పోవాలన్నా కానీ ఆ సిస్టమ్ అనేది కరెక్ట్ లేదు. సో దానివల్ల మేమేం చేస్తామంటే మా అసోసియేషన్ తరపు నుంచి ఉన్న ఫార్మాట్నే మేము ఫాలో అవుతాము. మా అసోసియేషన్ తరపు నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మెసేజ్ తోటి 100 మంది వచ్చేస్తారు మాకు. సో అలాంటప్పుడు ఆ యూనిటీ తోటి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతుంటాయి. అంటే ప్లస్ మైనస్ అవుతుంటాయి. బట్ స్టిల్ మేము ఎక్కడ కూడా ఎవరి దగ్గర అట్లా ఛార్జ్ తీసుకోము. బట్ మేము ఎక్కువ సపోర్ట్ చేసేది ఏంటంటే మా ఫార్మాట్ తోటి అది ప్రొసీజర్ ఫాలో అయ్యి ముందుకు వెళ్ళిన వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తాము. మెంబర్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తాము. అండ్ టీఆర్ఎఫ్లో జాయిన్ అవ్వాలంటే ఎంత పే చేసుకోవాలి? ఇది 6,000 రూపీస్ పర్ ఇయర్ ఉంటుంది. అండ్ ఎవ్రీ మీటింగ్ కండక్షన్ ఫీజ్ అవి ఉంటాయి కదా, అవి చార్జ్ చేస్తారు అంతే. అంటే నేను విన్నది ఏంటంటే టోటల్గా ఒక 12,000 తీసుకుంటారు. ఇయర్లీ ఒక 6 టైమ్స్ వచ్చేసి మీటింగ్స్ ఉంటాయి. అండ్ దాంట్లో మోటివేషన్ అదంతా ఉంటుంది అని చెప్పేసి విన్నాను. అవునండి, ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ వాట్ 6,000 ప్లస్ 6,000. కొంతమంది రాలేని వాళ్ళు అంటే 2-3 టైమ్స్ అటెండ్ అవుతాయి కదా అన్న వాళ్ళకి కూడా మేము ఫోర్స్ ఏముండదు. సో వాళ్ళ ఫ్లెక్సిబిలిటీని బట్టి వీఆర్ వెరీ ఫ్రెండ్లీ టు అవర్ ఏజెంట్స్. సో వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ బట్టే మేము డిసైడ్ చేస్తుంటాం.